వెల్కమ్ బ్యాక్ టు VCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చిలుక ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. समर्पयामि योगे योगे तमस्तरं वादे वादे वामहे सखाय इन्दुरभिस्रमन्त्रः आचमनं समर्पयामि इमे पुष्पास्त्रभिनोदपुष्पादिवासाः ओके वदरा చూడు भवनानि विश्वाः मरोमात्रया तनुवा प्रखाननते महिस्तवन्वस्त्रजेता. సుందర నగరం విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయ్యింది. బీచ్ రోడ్ లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయావరళ్ల పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ దీన్ని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ ను నిర్మించినట్లు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలియజేశారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో మాయా వరల్డ్ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. విశాఖపట్నం ప్రాంతం పర్యాటకంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. VMRDA పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా UH-3H హెలికాప్టర్ కానివ్వండి, ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం విశాఖపట్నం VMRDA ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్యూజన్ రూమ్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాని ఉన్నారో రమణ గారిని అభినందనలు తెలియజేస్తున్నా. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు అనేక విదేశాల్లో దుబాయ్, అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఉన్నాయి. అంత దూరం మనం ఎవరో వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో ఒక చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు 200 రూపాయలు ఏదైతే టికెట్ పెట్టారో అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసాం. సెలవు. అంటే ఈరోజు VMRDA ఆల్మోస్ట్ అన్ని PPP మోడ్లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. పర్యాటక పరంగా తక్కువ కాస్ట్ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే దాదాపు 250 రూపాయలు పెట్టాం. దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు. ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం. అదేవిధంగా ఇటువంటి ఇల్యూజన్ రూమ్ కూడా ఈ దేశంలో ఎక్కడ ఫస్ట్ టైం విశాఖపట్నంలో VMRDA ప్రెమిసెస్లో పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం అందరికి అందుబాటులో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఒక ఆబోతు డెక్కలు బాగా పెరిగిపోయి నడవలేక నరకయాతన పడుతుంది. అది గమనించిన సత్యబాబు డెక్కలు కోసేవారిని తీసుకువచ్చి గో సంరక్షణ అధ్యక్షుడు సుంకర దాస్కు తెలియజేశారు. దాసు వాళ్ల మిత్ర బృందం వారికి సహకరించి ఆబోతు డెక్కలు కోసి దానికి విముక్తిని కలుగజేశారు. అనంతరం డెక్కలు కోసిన మోటూరి సుబ్బారావుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. భీమవరం హౌసింగ్ బోర్డు దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఆంబోతు తిరుగుతూ ఉంటుంది. ఆ ఆంబోతుకి డెక్కలు పెరిగిపోయాయి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మనకి గోర్లు ఎలా పెరిగిపోతాయో వాటికి కూడా గోర్లు బాగా పెరిగిపోయి నడవలేని పరిస్థితిలో అది చాలా దారుణంగా హీన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక అడుగు వేయాలంటేనే చాలా కష్టం. అటువంటి బాధను గమనించిన మన శ్రీప్రియ ల్యాబ్ సత్యబాబు గారు దాన్ని గమనించి మన మోటూరి సుబ్బారావు గారు ఈయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. మాకు ఏంటంటే సత్యబాబు గారు ఈయన అడ్రస్ కనుక్కొని ఏమంటే ఆంబోతి చాలా ఇబ్బంది పడుతుంది, దీనికి ఏదోలాగా మీరు ఆ డెక్కలు కోయాలంటే పాపం ఈయన అన్ని పనులు ఆపుకొని వచ్చి ఆ డెక్కలను కోసి దానికి విముక్తిని కలిగించారు. నిజంగా ఇటువంటి గోప్రేమికులు ఉండడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. బేవర్లో ఇటువంటి వాళ్ళందరూ రోడ్ల మీద తిరిగే ఆవులకి ఏమన్నా అయితే స్పందిస్తే కనుక గోజాతి అంతరించిపోదని చెప్పి మరీ మీకు ముఖ్యంగా చెప్తున్నాను. మరొకసారి మన మోటూరి సుబ్బారావు గారికి మా గో సంరక్షణ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్.
చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఇంట్లో నుంచి గెంటేశారని, అందుకు కవిత కన్నీటి పర్యంతమయ్యారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొంత చెల్లిని ఇంట్లోంచి పంపిన వ్యక్తి మాగంటి సునీతను బాగా చూసుకుంటారని ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. ముందుగా కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బోరుబండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మిత్రులారా, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు. ఇవాళ తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు, ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటేయండి అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారు. నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ల దేవుడు, పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు 2007 నాడు చచ్చిపోయినప్పుడు, అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్డు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్లే గాని మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీ హిల్స్ లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాన్ యోధులను సత్కరించిన సీఎం చంద్రబాబు, టీమ్ స్పిరిట్ తోనే తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని వెల్లడి. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలి, పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.